కొండ సురేఖ సమంత విషయంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి ఎట్లయితే అప్పట్లో ఒక వైరల్గా మారి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఒక వివాదాస్పదంగా మరి కొంత పంచాయతీ సీన్ క్రియేట్ చేసిందో మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త కామెంట్ చేసింది. ఏమని? మంత్రులు పైసలు ఇస్తేనే పని చేస్తారు, పైసలు ఇస్తేనే ఫైళ్ళ మీద సంతకం చేస్తారు. నిజంగా చేసేది లోపల ఏ మంత్రుడు ఇట్లా అవినీతి చేస్తారో మనం చెప్పలేం. కానీ ఒక మంత్రి హోదాలో ఉండి మంత్రులు లంచాలు ఇస్తేనే పనిచేస్తారు అనే విధంగా బయటికి మాట్లాడడం, ఓపెన్గా జనాలకు ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చేలాగా, డబ్బులు లేకపోతే మనకు ఆ పని కాదేమో అనే ఒక సామాన్యుడు భయపడేలాగా ఒక మంత్రిని కలిసే క్రమంలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం కొంత ఏమంటారు దురదృష్టకరం అని చెప్పొచ్చు. ప్రభుత్వానికి కూడా కొంత వ్యతిరేకత వస్తుంది. ఇక చూద్దాం, కొంచెం డీటెయిల్గా చూద్దాం. కమిషన్ల సర్కారు అని ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తాజాగా మంత్రి కొండ సురేఖ షాక్ ఇచ్చారు. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పలు వివాదాల్లో చిక్కుకున్న సురేఖ తాజాగా మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. మంత్రులు కమిషన్లు తీసుకోకుండా ఏ పనులు చేయరని అర్థం వచ్చేలా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇది కమిషన్ల ప్రభుత్వం అనడానికి మంత్రివర్గంలో మంత్రి మాట్లాడిన మాటలే నిదర్శనమని ప్రతిపక్షాలు ముప్పేట దాడి మొదలుపెట్టాయి. ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి చూస్తే, తమ వద్దకు వచ్చే వివిధ కంపెనీల ఫైళ్లను క్లియర్ చేసేందుకు మంత్రులు మామూలుగా డబ్బులు తీసుకుంటారంటూ మంత్రి కొండ సురేఖ అన్నారు. వరంగల్లోని కృష్ణ కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో 5 కోట్ల CSR నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించిన నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడారు. ఎంతోమంది బాలికలకు ఉన్నత విద్య అందిస్తున్న కాలేజీ తరగతి గదులు వర్షాకాలంలో జలమయం అవుతున్నాయి. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పాతది కూలగొట్టి కొత్త భవనం కట్టాలని కలెక్టర్ కూడా దృష్టికి తెచ్చారు. ఇందుకు 4.5 కోట్లు ఎక్కడి నుంచి తేవాలో దారి తెలియలేదు. మరి నేను అటవీ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలు ఫైళ్ళ క్లియరెన్స్కు వస్తాయి. మామూలుగా అలాంటి ఫైల్ వచ్చినప్పుడు మంత్రులు డబ్బులు తీసుకొని క్లియర్ చేస్తారు. అప్పుడు వాళ్ళతో నేను అన్నా, మాకు ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మీ పేరు గుర్తుండిపోతుందని చెప్పినా అప్పుడు మా చేతుల్లో లేదు, పై వాళ్ళతో మాట్లాడతాం అరబిందో ఫార్మా వాళ్ళు చెప్పిరట. చివరకు CSR నిధుల నుంచి 4.5 కోట్లతో కాలేజీ భవనం కడతామని చెప్పినప్పుడు సంతోషం కలిగింది. ఆ నిధులతో గ్రౌండ్ 2 అంతస్తుల 15 తరగతి గదులు, ఆడిటోరియం, 60 అధునాతన టాయిలెట్లు, నూతన ఫర్నిచర్ విద్యార్థులకు అందుబాటులోకి రానుందని చెప్పిరట. ఇక చూసుకో, ఏమన్నది? మంత్రులు పైసలు తీసుకోకుండా ఏ పని చేయరు. నా దగ్గర కూడా చాలా ఫైల్స్ వస్తూ ఉంటాయి, చాలామంది పనుల కోసం వస్తూ ఉంటారు, ఫైళ్ళు క్లియర్ చేయమని వస్తూ ఉంటారు, బడ్జెట్ రిలీజ్ చేయమని సంతకాల కోసం వస్తూ ఉంటారు, కానీ నేను ఒక్క రూపాయి కూడా తీసుకోను అని చెప్పింది ఆమెనే. మంత్రులు డబ్బులు తీసుకొని సంతకం చేస్తారు, డబ్బులు తీసుకొని ఫైల్ క్లియర్ చేస్తారని చెప్పేసి మాట్లాడింది ఆమెనే. అరబిందో ఫార్మా కంపెనీ మనందరూ తెలిసిందే, రాష్ట్రంలో దేశంలో ఒక పేరు మోసిన కంపెనీ. ఆ కంపెనీ వాళ్ళు ఏదో ఫైల్ క్లియరెన్స్ కోసం అని పోతే నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకురు మీరు, కానీ మా దగ్గర ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ను డెవలప్ చేయమని చెప్పిందంట. సరే, ఆ మాటల్లో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో ఆ స్కూళ్ళకి తెలుసు, ఆ ఊళ్ళకి తెలుసు, ఇప్పుడు సురేఖ గారు ఉన్నటువంటి మా పార్టీకి తెలుసు, జనాలకు తెలుసు. అయితే నేను ఎప్పుడు డబ్బులు తీసుకోవాలని చెప్తూనే డబ్బులు తీసుకున్న మంత్రులే ఫైల్లో సంతకం చేస్తారని చెప్పేసి ఆమె చాలా క్లియర్గా, అంటే నేను దొంగను కాదు కానీ గతంలో ఒక దొంగతనం చేసిన అని ఎట్లా చెప్తారో అట్లా ఆమె క్లారిటీ ఇచ్చింది. దానికి సంబంధించి మరి ప్రతిపక్షాలు ఊకుంటాయా? బీఆర్ఎస్ వాళ్ళు ఊకోరు, బీజేపీ వాళ్ళు ఊకోరు. ఉత్తప్పుడే ఇట్లా బాణాలు రెడీగా పెట్టుకొని కూర్చుంటారు, ఇట్లా ఎక్కుపెట్టి దొరికి తీసి పెడదాం అన్నట్టు. అసంటిది ఒక మంత్రి నోట్లోకి వెళ్ళి స్వయంగా వచ్చిన మాటని టార్గెట్ చేసి వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు. మళ్ళీ వెంటనే నేను అట్లా లేదు, తూచ్ అంత తప్పు, నేను అట్లా మాట్లాడలేదు అని చెప్పేసి మళ్ళా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసి నా వీడియోలన్నీ కూడా నా మాటలన్నీ వక్రీకరించురు, నేను మాట్లాడలే, ఆ మాటలు నా మాటలను మిమిక్రీ చేసిరు, నా వీడియోలను తప్పుడు ప్రసారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన మీడియా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళ సొంత పార్టీ హ్యాండిల్స్లో కావచ్చు, ఆమె సొంత సోషల్ మీడియా అకౌంట్స్లో కావచ్చు ఆమె మాట్లాడిన మాటలు పోస్ట్ అయినాయి. ఆమె సొంత వాళ్ళు కూడా తప్పుడు చేయరు కదా. మంత్రి గారు మాట్లాడే ముందర ఆ హోదాలో చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఇదే దాని